దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. 104వ కీర్తన మార్చి చదువుతున్నా. 104వ కీర్తన. మార్చి చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించేవాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. భూమి ఎన్నటికి కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుముల శబ్దమును విని అవి త్వరగా పారిపోయెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఏడునట్లు అవి దాటలేని సరిహద్దులో నీవు వాటిని నియమించితివి. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు తప్పి తీర్చుకొనును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలుచ్చును. నీ క్రియలో ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. అందుమూలంగా భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మేఘములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేసినవి. ఋతువులు తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలం తెలియను. సింహం పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెలుదురు. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. తగిన కాలంలో నీవు వాటిని ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడను. నీవు వాటి ఊపిరిని తీసివేయినప్పుడు ప్రాణములు విడిచి మట్టి పాలగను. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. నా జీవిత కాలం నేను యెహోవాకు కీర్తనలు పాడదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను.
పాపులు భూమి మీద నుండి లయమవుదురుగాక, భక్తిహీనులు కనుకపోవుదురుగాక. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, యెహోవాను స్తుతించుడి. దేవుడి కొన్ని మాటలు జీవించును గాక. దయచేసి అందరూ మోకరించినట్లయితే వాక్యం గురించి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. తలను గురించినట్లయితే ప్రతి ఒక్కరు మా దేవ, మా రాజా, మా యేసు దేవా, నీకు వందనం స్తోత్రం. భూలోకని అధిపతి, సర్వలోకని అధిపతి, సర్వంతర్యామి, నీకు వందనం స్తోత్రం. సర్వ సృష్టికి కారణభూతుడైన దేవా, నీకు వందనం స్తోత్రం. తండ్రి, పోయిన పునరుద్ధానం మొదలుకొని పునరుద్ధానం వరకు నన్ను మమ్మల్ని సజీలెక్కలు వచ్చే విధానాన్ని బట్టి నీకు వందనం స్తోత్రం. రాజా, అయ్యా, పాట ద్వారా నేను మైపరిచి గణపరిచగలిగినా తండ్రి, వాక్యోపదేశంలోకి వెళ్తున్నాను తండ్రి. 104వ కీర్తన ధ్యానం చేయబోతున్నాను తండ్రి. నా పెదవులను, నా శరీరాన్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచు. విధిని చోటు గ్రహించగలిగిన మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీకు ఏకాగ్రత దయచేయండి. ప్రతి ఆటంకం వేసినామో లేకపోగాక. నీ కృపా సమాధానంలో కలుగునుగాక. నీ శాంతి సమాధానపరచు. నీ వాక్యోపదేశం ద్వారా నీ కృప చేయించమని కోరుతూ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం 104వ కీర్తనలో చూసినట్లయితే ఏమని రాయబడింది? మొదటి వచనంలో, నా ప్రాణము యెహోవాను స్తుతించును, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావం ధరించి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము ఈ కీర్తన అంతా మనం చూసుకున్నట్లయితే దేవుడి సృష్టి ఎలా ఉంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు తన మేఘముల మీద జలచరములని ఎలా సృష్టించినాడు, వాటి హద్దులు ఎలా పెట్టినాడు, మేఘం ఎలా దేవునికి మాటగా ఉన్నాయి, అగ్ని జ్వాలలు దేవుని నుండి ఎలా బయలువెళ్తున్నాయి అన్న గూఢమైన సంగతులు ఈ యొక్క 104వ అధ్యాయంలో ఉంది. మరి ఈ యొక్క మన 104వ అధ్యాయం అంతట్లో చూసుకున్నట్లయితే దేవుని ప్రభావం కనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన సృష్టిని దేవుడు ఏ విధంగా సృష్టించినాడు. తన మాటగా అగ్నిని, వాయువును అనగా గాలిని, అగ్నిని, ఇంకా ఈ జలచరములు అనగా ఈ యొక్క సముద్రమును దేవుడు ఏ విధంగా స్థిరపరిచినాడు, వాటికి హద్దులు ఎలా పెట్టినాడు, సూర్యుని ఎందుకు ఉదయించడానికి మొదలుకొని అస్తమించడం ఒక సమయాన్ని ఎలా కేటాయించినాడు, ఇంకా చంద్రుని కాలాన్ని తెలుసుకునేలాగా చంద్రుని నియమించినట్టుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఇక్కడ రెండో వచనం మొదటి వచనం నుంచి 4 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అందులో మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడు. చూడండి, నిజంగా ఘనత వహించిన వాడు అని చెప్పడానికి మనమందరము యోగ్యులము కాదు. ఎందుకన్నట్లయితే ఈ లోకంలో జీవిస్తున్న నేనైనా నీవైనా సరే నరమాత్రులకు మాత్రమే, దేవుడి చేత సృష్టింపబడిన వారికి మాత్రమే. అసలు మనల్ని దేవుడు ఎక్కడి నుంచి సృష్టించినాడని ఒక్క మాట చూసుకున్నాం. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆదికాండం 2:2 వచనంలో చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం ఆదికాండం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిలోని 7వ దినమున. సో 6 దినాలు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పాలి. 6 days God created heaven and earth and the creation. ఇంకా ఈ లోకంలో ఉన్న మనుషులను, ఈ లోకంలో ఉన్న పశువులను, పక్షులను, జలములలో ఉండే నీటిలో ఉండే చేపలను, మత్స్యములను దేవుడు సమస్తం ఈ 6 దినాలు చేసి 7వ దినం ఏం చేస్తున్నాడు దేవుడు? సో అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఏ నరుడైనా ఏ ఒక్క వ్యక్తి అయినా 6 దినములు శ్రమపడి తమ సొంత కార్యాలు చూసుకొని పనులు చూసుకొని వచ్చిన తర్వాత 7వ దినం ఎక్కడ విశ్రాంతి పొందాలి? మనము విశ్రాంతి దినాన్ని మనం ఎక్కడ ఆచరించాలి, ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. 6 దినాలు దేవుడు పని చేసిన తర్వాత 7వ దినాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? విశ్రమించినాడు. హల్లెలూయా.
మనం కూడా 6 దినాలు కష్టపడిన తర్వాత ఈ యొక్క ఏడో దినాన్ని మనం విశ్రాంతి దినంగా కేటాయించడం జరిగింది. ఈ యొక్క ఆదివారం దినము, ఈ యొక్క పునరుద్ధాన దినం మనం అందరం ఏం చేయాలి? మందిరంలో కీర్తనలు పాడుతూ ఆయన యొక్క వాక్యం వింటూ మనకు ఆరాధనలో ఉండి మనం ఏం చేయాలి? మన హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. 6 దినాలు దేవుడు ఏం చేసినాడు అన్నది కొన్ని మొత్తం మీకు వివరించడానికి సమయం సరిపోదు, కానీ కొంతగా నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలో నుంచి 3 నుంచి 8 వచనాలు చదువుకుందాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును పగలని చీకటి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య నొక్క విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగా కానీ పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరు పరపగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలములను ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలుగగా 2వ దినమైన. మొట్టమొదటిగా దేవుడు ఏం సృష్టించినాడు అంటే మొదటిగా ఏమో చీకటి ఉందా, వెలుగుందా? అంధకారంలో ఉన్న సమయంలో దేవుడు మొట్టమొదటిగా ఏం కలుగజేసినాడు? అంధకారంలో ఉన్నప్పుడు భూమి లేదు, ఆకాశం లేదు. భూమిలో దేవుడు ఏం కలుగజేసినాడు? వెలుగు మంచిదని తెలుసుకొని వెలుగు ఏం చేసినాడు? వెలుగు కమ్మని పలికినాడు. ది వర్డ్ which comes from the mouth of God, it was a creation. హల్లెలూయా. ఒకటి దేవుని నోటి చేత ఏదైతే పలకబడిందో అది జరిగింది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎవరి నోటి మన నోటి చేత అంటే ఇప్పుడు ఒక యజమాని దగ్గర ఎవరైనా పని చేస్తూ ఉంటారు. ఆ యజమానులు చెప్తే వాళ్ళు పని వాళ్ళందరూ ఏం చేస్తారు? చెప్పాలి, పని చేస్తారు. ఈ రోజు ఈ పని కంప్లీట్ కావాలి, ఈ వర్క్ ఇది కంప్లీట్ కావాలంటే కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందే పని చేసేవాళ్ళు. సో ఇక్కడ దేవుని చేత నిర్మింపబడింది. దేవుని మాట చేత అవునుగాక వెలుగు కొమ్మను గాక ఏమైంది? వెలుగైంది. చూడండి, దేవుడికి వెలుగు ఏమనిపించిందంట? మంచిది అనిపించిందంట. హల్లెలూయా. దేవుడు మంచిని సృష్టించినాడా, చెడు సృష్టించినాడు? మొదట హల్లెలూయా. మనము మంచి తీసుకోవాలా, చెడు తీసుకోవాలా? ఇప్పుడు చెప్పాలి. మన జీవితానికి దేవుడు వెలుగుయాలనుకుంటున్నాడు. మన మీద చీకట్లోనే ఉంటున్నాము, ఇంకా అంధకారంలోనే ఇంకా ఎందుకుంటున్నాము? మన అలవాట్లు ఎందుకు ఇంకా అంధకారంలో ఉన్నాయి? వెలుగుమయంలోకి ఎందుకు రాలేకపోతున్నాము? దేవుని వెలుగులోకి, దేవుని ప్రత్యక్షతలోకి ఎందుకు రాలేకపోతున్నాము? వెలుగు అంటే ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు, ఈ వెలుగు కాదు, దేవుని వెలుగులోకి రావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒక దేవుని వెలుగులోకి వస్తావో అప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడతాము, దేవుని దయలో నువ్వు ఉండగలుగుతావు. నేను కొన్ని విషయాలు మీకు తమా చెప్తాను. దేని గురించి అంటే తన ప్రజలను దేవుడు విడిచుటకు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు మరవకుండా ఉంటాడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? మరి ఆశీర్వాదం నుంచి దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది ప్రజల మీదకి, ఆ విషయాన్ని కూడా ధ్యానించుకోబోతున్నాము. అంతకన్నా ముందు మనం దేవుడు సృష్టించిన సృష్టికి దేవుడు ఏం చేసినాడు? మొదటిగా వెలుగు చేసినాడు. తర్వాత భూమి నుంచి జలచరం ఏం చేసినాడు? జలచరము అనగా సముద్రం ఏం చేసినాడు? వేరు పరిచినాడు. హల్లెలూయా. ఉదయాన్ని రాత్రిని చేసినాడు దేవుడు. హల్లెలూయా. ఉదయాన్ని రాత్రి చేయడానికి ఒక ఉదయం ఒక రాత్రి కలిస్తే ఏమైంది? ఒక దినముగా ఏర్పడింది. హల్లెలూయా. ఇది ఎవరి చేత చేయబడింది? దేవుని చేత చేయబడింది. ఆమేన్. దీనికి ఆధారములే వస్త్రము వలె అని ఉన్నది. బయట ఎక్కడుంది? ఇక్కడ యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథము
40:22 ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచాడు. చూడండి, భూమండలం మీద ఆసీనుడైన దేవుడు మొదటి ఏం చేసినాడంట? దాని నివాసులు మిడతలు ఎలా కనిపిస్తున్నారంట దేవుడికి? మన ఎదుట మిడతలు ఎలా కనిపిస్తాయి? ఏ సైజులో కనిపిస్తాయి? చిన్న సైజు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు జనులు ఏ రకంగా కనిపిస్తున్నారు? మరి ఈ వాక్యానికి ఆధారం ఏంటంటే 104 కీర్తనలోనే 2వ వచనం ఒకసారి చదువుకుందాం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలను నీవు పరిచి ఉన్నావు. ఏం పరిచినాడు దేవుడు? ఆకాశ విశాలం. చూడండి, భూమిని ఆకాశాన్ని దేవుడు ఏం చేసినాడు? వేరు చేసినాడు. హల్లెలూయా. ఇప్పుడు సముద్రాన్ని యొక్క భూమిని దేవుడు ఏం చేసినాడు? సో ఇదంతా దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుంది? ఒక గుడారం వలె కనిపిస్తుంది. హల్లెలూయా. పూర్తిగా డెప్త్గా మీరు ఆలోచన చేసినట్లయితే, ఇంటికి ధ్యానించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇదంతా దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుందంట? ఒక గుడారం. గుడారం అంటే మన భాషలో ఏంటి చెప్పండి? ఒక టెంట్, ఒక చిన్న షెడ్ లాగా, టెంట్ లాగా. అందులో ఉన్న మనుషులు ఎలా కనిపిస్తున్నారంట దేవునికి? మిడతల వలె కనిపిస్తున్నారు. ఇదే మాట నుంచి యెషయా గ్రంథంలో మనం చూసుకున్నాం కదా. 104 కీర్తన 3వ వచనం చూడండి. జలములలో ఆయన గదులను దూరములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము. సో దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? He is in heaven and earth. సర్వాధికారి అయిన దేవుడు భూమి ఆకాశముల మీద తిరగలుగుతాడు, రాగలుగుతాడు. ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మేఘములు తను ఏం చేస్తున్నాడంట చెప్పాలి. ఇక్కడ ఉంది కదా, మేఘము తనకు వాహనంగా చేసుకున్నాడు. గాలి రెక్కల మీద గమనము. ఎక్కడున్నాడు చెప్పండి దేవుడు? ఆకాశ మేఘల మీద. హల్లెలూయా. గాలిని తన రెక్కలుగా మాటుగా చేసుకుని ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. ఇదే వాక్యం 18వ కీర్తన 9-10 వచనాలు చూడండి. 18వ కీర్తన 9-10 వచనాలు. నిప్పు కణములు రాజపెట్టెను, మేఘములను వచ్చి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారం కమ్మి ఉండెను. కేరేబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయన. చూడండి, గాలి రెక్కల మీద నుంచి ప్రత్యక్షం అవడానికి దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడట చెప్పాలి. మేఘములను వచ్చి ఆయన వచ్చెను. ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి మేఘాలు? ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? కుడి పక్కన, ఎడమ పక్కన, కింద, పైన మేఘము. మన దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? మేఘములను ఏం చేస్తున్నాడు దేవుడు? వంచి ఆయన వస్తున్నాడు. ఆయన పాదముల గాఢాంధకారము కమ్మి ఉండెను. కేబురేబుల మీద ఎక్కి ఆయన దేని మీద ఎక్కి వస్తున్నాడు? కేరేబులు దేవుడు ఏం చేస్తున్నాడు? వాహనముగా చేస్తున్నాడు. హల్లెలూయా. మేఘముల మీదకి వస్తున్నాడు. మేఘములలో గాలిని తన రెక్కలుగా చేస్తున్నాడు. రెక్కలుగా చేస్తున్నప్పుడు వాహనం ఏమై ఉన్నది? కేరేబుల మీద నుంచి వస్తున్నట్టుగా ఉంది. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క వాక్యాన్ని జలంధకారం ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఎలా అంటే ఈ యొక్క ఆయన యొక్క మాటగా ఆయన సరౌండింగ్ గా చేస్తున్నట్టుగా చూస్తున్నాము. ఇదే యెషయా గ్రంథంలో 19 మొదటి వచనంలో కూడా రాయబడి ఉంటుంది. 104 మనం చూసుకున్నాం కదా.
3వ వచనం సంబంధం మేఘముల గురించి, ఇదే మేఘముల గురించి యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఐగుప్తుని గురించిన దేవోక్తి, యెహోవా మేఘము గల మేఘము, వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తులకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములో ఆయన సన్నిధిని కలవరపడెను. ఐగుప్తుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తుల మీదికి ఐగుప్తులను రేపెదను, సహోదరుల మీదకి సహోదరులను రేపెదను, పొరుగువారి మీదకి పొరుగువారి. మొట్టమొదటి మనకు ఐగుప్తుల్లో దేవుడికి పలికిన మాటలు ఏమని ఉన్నాయంటే, వేగము గల వేగము ఎక్కి ఐగుప్తులకు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఐగుప్తు ప్రాంతానికి దేవుడు మేఘముల నుంచి మధ్య నుంచి వస్తున్నట్టుగా ఉంది. ఐగుప్తు విగ్రహాలు ఆయన సన్నిధిని ఏం చేస్తున్నాయంటే, అక్కడ ఉన్న కింద విగ్రహాలన్నీ ఏ సమయంలో ఏదైనా విగ్రహానికి కలవరం అనేది ఉంటుందా? మరి ఇక్కడ ఐగుప్తులో ఉన్న విగ్రహంలో ఏం కలుగుతుందంట? కలవరపడుతుందంట. ఐగుప్తుల గుండె కరుగుతున్నదంట. ఎవరి గుండె కలుగుతుంది? ఐగుప్తు ప్రజల గుండె కలుగుతున్నది. హల్లెలూయా. ఎక్కడి నుంచి? దేవుడు మేఘముల మధ్య నుంచి వచ్చినప్పుడు మేఘాలుగా దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. అదే మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 17లో దీని వర్ణన గురించి చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని. ఆమేన్. మొట్టమొదటిగా దేవుడు ఏం పని చేసినాడని చూస్తున్నాము. ఆదికాండము మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 2వ వచనంలో ఏం చూస్తున్నాము? 6 దినములు దేవుడు పనిచేసి 7వ దినంలో ఏం చేసినాడని చూస్తున్నాము. హల్లెలూయా. అంటే మన దేవుడు ఖాళీగా ఉండే దేవుడా, పనిచేసే దేవుడా? హల్లెలూయా. మరి తండ్రి అయిన దేవుడు పని చేస్తున్నాడని యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు? యేసుక్రీస్తు నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను చేస్తున్నానని వారికి. సో అవర్ గాడ్ ఈజ్ అ వాకింగ్ గాడ్, ఈజ్ నాట్ ఐడియల్ గాడ్. అంటే ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు. దేవుడు 6 దినములలో సృష్టినంతటిని సృష్టించి, ఈ లోకాన్నంతటిని సృష్టించి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకుంటాడు. మరి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు కూడా 6 దినముల కష్టపడి 7వ దినాన్ని విశ్రమిస్తున్నారు. హల్లెలూయా. 7వ దినాన్ని ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినం. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినాన్ని ఎవరు పాటిస్తున్నారు? యేసుక్రీస్తు వారు చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. 7వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నది. ఇక్కడ దేవుడి వర్ణన, దేవుడి తండ్రి దేవుడి యొక్క ముఖం యొక్క వర్ణన గురించి ఉంటుంది. 7వ అధ్యాయం 9వ వచనం. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలము గాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె. సో దేవుడు వచ్చే వాహనం ఎలా ఉంది? దేవుడి రూపం ఎలా ఉంది? హల్లెలూయా. ఒక వృద్ధుడిగా కనిపిస్తున్నాడు. తెల్లని వస్త్రము, దేవుని యొక్క రాకడకు సమీపంగా ఉన్నప్పుడు దేవుని వస్త్రము, ఆయన తెల్ల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచున్న. సింహాసనం ఎలా ఉందంట? మండుచున్న అగ్ని జ్వాలల వలె ఉన్నదంట. ఆయన చక్రములు, బండి వాహనం యొక్క చక్రములు ఎలా కనిపిస్తున్నాయంట? అగ్ని వలె మండుచున్న అగ్ని వలె ఉన్నదంట. హల్లెలూయా.
తెల్లని వస్త్రం ధరించుకున్నట్టుగా ఒక వృద్ధుడు కనిపిస్తున్నాడు. వస్త్రం హిమము వలె ధవలముగా ఉన్నదంట. హల్లెలూయా. మెరుస్తున్న ధవలం వలె ఒక తెల్లని వస్త్రం వేసుకుని తెల్లని వెంట్రుకలతో ఎవరు కనిపిస్తున్నారు? ఆయన చుట్టూ ఎలా కనిపిస్తున్నాయి? అగ్ని జ్వాలలు మండుచున్నది. ఆయన వాహనంకున్న చక్రం ఎలా కనిపిస్తున్నాయి? అగ్నితోటి, అగ్ని రథములతోటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మండుచిన అగ్ని రథములతో దేవుడు ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూడండి దేవుని వర్ణన గురించి. 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము. చూడండి, 6 దినములు అయిన తర్వాత 7వ దినంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చెప్పండి, చెప్పాలి. 6 దినములు అయిన తర్వాత యేసు పేతురు, యాకోబు, యోహానును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన. హల్లెలూయా. మనం కూడా కొన్ని మందిరాలకి ఏమని పేరు ఉంటుంది? రూపాంతరం పెంతెకోస్తు మందిరం. విన్నారా ఎప్పుడైనా? రూపాంతరం ఎందుకు పెట్టుకుంటారు? విశ్రాంతి దినం నుంచి. హల్లెలూయా. ఈ ఆరాధన దినము కాబట్టి, ఏర్పరచబడిన దినము కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? కొండ మీదకి. ఎట్లాంటి కొండ? ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఎవరు వెంట పెట్టుకున్నాడు వెళ్తున్నాడు? దేవుడు కూడా పేతురు, యోహాను, ఇంకా యాకోబు ముగ్గురిని, ఆయన శిష్యులని, ఆయన సమీపంగా ఉన్న శిష్యుల్ని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? హల్లెలూయా. 6 దినములైన తర్వాత 7వ దినాన్ని ఏం చేస్తున్నాడు? 6 దినములు దేవుని కొరకు ప్రయాసపడి, 6 దినములు రోగులను స్వస్థపరిచి, 6 దినములు వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి, 6 దినములు దేవుని రాజ్య సువార్త గురించి ప్రకటించి, 6 దినములలో ఈ లోకంలో చేయవలసిన అద్భుత కార్యములన్నీ చేస్తూ ఆయన రాజ్య సువార్త నుంచి దేవుడు ఈ యొక్క తండ్రి అయిన దేవుని నుంచి పరలోక రాజ్య సువార్తని గురించి ప్రకటిస్తూ పాపులని ఈ లోకంలో నుంచి, శాపం నుంచి విడిపించడము, ఆయన వారి నుంచి ప్రార్థన చేస్తూ వారి నుంచి తండ్రి అయిన దేవుని నుంచి బోధిస్తూ 6 దినములు శ్రమపడి ఈ యొక్క 7వ దినంలో ఎక్కడికి వెళ్ళినాడు? ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? రూపాంతరం పొందుతున్నాడు. చూడండి. హల్లెలూయా. మనం ఏం కావాలి చెప్పండి? ఆదివారం మందిరంలోకి వచ్చి రూపాంతరం పొందుకోవాలి. హల్లెలూయా. మార్పు చెందిన రీతిగా మనం ఉండాలి. రూపాంతరం అంటే ఏం చెప్పండి? మార్పు. రూపాంతరం అంటే ఏం చెప్పండి? మార్పు. ఎటువంటి మార్పు చెప్పండి? చెప్పాలి. తెల్లని వస్త్రం వేసుకొని తలస్నానం చేసుకొని మందిరంలో కొంచెం రూపాంతరం కాదండి. నీ హృదయాన్ని రూపాంతరం పొందించుకోవాలి. నీ హృదయాన్ని మార్చుకోవాలి. నీలో ఉన్న వేదనను దేవుని మీద పెట్టాలి. నీలో ఉన్న ఈ యొక్క పాపము, నీలో ఉన్న కుళ్ళు, కుట్ర, అన్నిటిని విడిపింపబడి కనికరింపబడి నీవు రూపాంతరం పొందుకోవాలి. హల్లెలూయా. యేసులో నీవు యొక్క రూపాంతరం పొందుకోగలుగుతావు. 6 దినములైన తర్వాత 7వ దినాన్ని నువ్వు ఏం పొందుకోవాలి? రూపాంతరం పొందుకోవాలి. హల్లెలూయా. ఇది ఏ దినము? విశ్రమించే దినము. విశ్రాంతి దినాన్ని నువ్వు ఏం పొందుకోవాలి? రూపాంతరం పొందుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎత్తైన కొండ మీదకి వెళ్ళారంటే అప్పుడు ఆలయంలో ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు ప్రార్థించుటకు. హల్లెలూయా. రూపాంతరం పొందుటకు నీవు నేను ప్రార్థించి మందిరంలో ఏం పొందుకోవాలి? రూపాంతరం, మార్పు చెందిన జీవితం ఉండాలి. పాతవి గతించిన కొత్తవి నూతనమాయను. మన జీవితాన్ని పాత ఎన్ని విడిపించి, పాత అలవాట్లను విడిపించుకొని కొత్తగా మారి నూతన హృదయంతో, నూతన మనసుతో, నూతనంగా మనం ఏం కావాలి? హల్లెలూయా. నూతనమైన వ్యక్తులు, నూతనమైన మనసు, నూతనమైన సంతోషం, నూతనమైన ఆనందంతో మనం ముందుకెళ్ళాలి. మందిరం నుంచి బయటకు వెళ్తున్నామంటే రూపాంతరమై బయటకు వెళ్ళాలి. అప్పుడు నువ్వు రూపాంతరం పొందుకొని బయటకు వెళ్ళావా? నీ ఎవరి నుంచి
దేవుడు సమస్తము సమకూరుస్తాడు. హల్లెలూయా. సమస్తమైన ఆలోచనలు కూడా దేవుడు దయచేస్తాడు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడు ఆయనను చూడలేదు, ఎవడును చూడలేడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగినగాక. మనుషులు చూడండి, ఆయన చూడాలనుకుని ఎందరో ప్రయత్నిస్తారు. అందరికీ ఆయన కనబడతాడా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించున్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు? వెలుగులో ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడ జీవిస్తున్నాడు? తేజస్సు అనగా ఏంటి? వెలుగు. ఇట్స్ ఫోకస్. అంత సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడు అంటే అమరత్వం అంటే నిత్య జీవము కలిగిన వాడు. అమరత్వం అంటే శాశ్వత కాలము వరకు ఉండదగిన వాడు, ఎప్పటికీ నిరంతరం ఉండదగిన వాడు మన దేవుడు. మనుషులను ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును చూడలేరడు. శాశ్వతమైన దేవుడు. శాశ్వతమైన ఏంటి చెప్పండి? ఇట్స్ పర్మనెంట్. అవర్ గాడ్ ఇస్ అ పర్మనెంట్ గాడ్. హల్లెలూయా. నిరంతరం ఉండేవాడు. మన దేవుణ్ణి చూడగలుగుతామా? నరుడు అనగా ఈ లోకములో తల్లి గర్భంలో జన్మించిన ఏ వ్యక్తి అయినా సరే దేవుని చూడలేడు, చూడబోడు అని వాక్యం సెలవిస్తుంది. మరి ఒక 7వ దినాన్ని మనం రూపాంతరం పొందుకుంటున్నాము. సరే, దేవుడు మీకు చెప్పినాను కదా, దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో కూడా ఏమని రాబడి ఒక్క మాట చూస్తున్నాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఉంది. 14-16 వచనాలు చూడండి. వర్ణన, దేవుని వర్ణన గురించి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత గౌరవముగా ఉండెను. ఆయన నేత్రము అగ్ని జ్వాలల వలె ఉండెను. మనము క్రైస్తవులందరూ దాదాపుగా తెలిసిన వారైనా తెలియని వారైనా యేసుక్రీస్తు ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళు నిజంగా యేసుక్రీస్తువులు కాదు. మనందరి ఇళ్ళలో ఉంటారు. కరుణామయుడు సినిమా తీసిన ఫోటో ఉంటుంది, ఆ ఫోటో తెచ్చి పెట్టుకుంటారు. ఇవన్నీ నిజమైన ఫోటోలు కాదు, నిజమైన ఫోటోలు కాదు, అవన్నీ డూప్లికేట్. ఒక్కొక్క వ్యక్తి వాళ్ళు నటించిన యేసు ప్రభు చిత్రాలను బట్టి వాళ్ళ ఫోటోలు ఏం చేస్తున్నారు? గృహాలు. అవి నిజమైన ఫోటోలు కాదు. మరి యేసుక్రీస్తు వారి ఇక్కడ వర్ణన ఎలా ఉంది చూడండి. ఆయన తలయు దేవుడు వర్ణన, ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంతటి దౌరముగా ఉండెను. ఆయన నేత్రం అగ్ని జ్వాలలు ఉండెను. హల్లెలూయా. దేవుని నేత్రం ఎలా ఉన్నాయి? ఆయన హెయిర్ వైట్ గా ఉన్నది, ఆయన కళ్ళు అగ్ని జ్వాలలు వల్ల ఉన్నాయి. 16వ వచనంలో చూడండి. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడినైనా ఖడ్గం ఒకటి బయలుదేరుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుగా ప్రకాశించు సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం మామూలుగా సూర్యుని చూడగలుగుతామా? ఏ నరుడు చూడలేడు అనుకున్నాం కదా, ఇందాక చూస్తున్నాం కదా. ఎక్కడ చూస్తున్నాం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 చూస్తున్నాం కదా. ఏ నరుడు చూడలేడు, ఏ నరుడు చూడబోడు అని ఉన్నది. ఎందుకున్నది ఆ మాట అంటే ఇక్కడ ఆ వాక్యం కలిగిన వివరణ ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకనగా ఆయన ముఖము మహా తేజస్సుగా ప్రకాశించు సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి గల ఖడ్గము ఒకటి బయలు. ఆయన చేతుల్లో ఏమున్నాయి? 7 నక్షత్రములు ఉన్నాయి. ఆయన నోటి నుంచి 2 అంచులు గల ఖడ్గం వస్తున్నది. ఆయన ముఖము సూర్యుని వలె మహా తేజస్సుతో కూడా ఉన్నది. ఆయన చూడాలి, అంత తేజస్సును మనం చూడలేము. ఆ మహోన్నతుని మనం చూడలేము. మనం ఆ మహోన్నతుని కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదువుకుందాం ఒక్కసారి.
కీర్తన గ్రంథంలో చూడండి, వారు ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటి పొదలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొనులను భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. హల్లెలూయా. దేవుని వాగ్దానం చూడండి, ఇక్కడ ఆకాశము ఎవరు వివరిస్తున్నాయంట? సో ద క్రియేషన్ వాజ్ డన్ బై హోమ్, దేవుని చేత ఏర్పరచబడింది. హల్లెలూయా. ఆయన మాట చేత వెలుగు గమ్మగానే వెలుగైంది. సూర్యుడు గమ్మని ఆయన నోటి మాట ద్వారా సూర్యుడు అయ్యాడు. చంద్రుడు గమ్మని ఆయన నోటి మాటగా మరి 7 నక్షత్రముల దేవుని చేతుల్లో ఉన్నాడు. మరి అగ్ని జ్వాలలో వంటి కన్నులు గలవాడు దేవుడు. హల్లెలూయా. అపరంజిని పోలిన వాడు మన దేవుడు. మరి ఈ దేవుడి నుంచి మనం పొందుకోవాల్సిన ఏంటి? మారనివాడు, మరువనివాడు, విడువనివాడు. దేవుడు మీకు ఇంకొక కొన్ని మాటలు తెలియజేస్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం తీసుకోండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. అయితే సియోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువులను మర్చి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మర్చునా, వారైనా మర్చుదు గాని నేను నిన్ను మరవను. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెప్పుకొని ఉన్నాను, నీ ప్రకారం నిత్యం నా ఎదుట. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ చంటి పిల్లలు తన తల్లి అయినా మర్చిపోతుండేమో కానీ నేను నిన్ను మరవను. దేవుడు సృష్టించిన దేవుడు మర్చిపోతాడా? దేవుడు నలుగురిని సృష్టించి మర్చిపోతాడా? దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టే సమయం కూడా ఒకటి ఉన్నది. ఎప్పుడు విడిచిపెడతాడు, ఎప్పుడు దేవుడు వ్యతిరేకిస్తాడన్న వాక్యాలు కూడా ఉన్నాయి. చూద్దాం వాటి గురించి కూడా. అందరికీ ఏం కావాలి? బ్లెస్సింగ్స్ కావాలి, ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదానికి సంబంధించిన బోధనే కావాలి. మరి ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలి? మరి దేవుని వ్యతిరేకత మన మీద, దేవుని కోపం ఎందుకు వస్తుంది? ఇక్కడ దేవుడేమో నేను నిన్ను మరవను అని అంటున్నాడు. ఇంకొక చోటు ఏమంటాడు? దేవుడు నిన్ను మర్చిపోకు, దేవుడిని నువ్వు చూపించిన ప్రేమను, నువ్వు చూపించిన ఘనతను మర్చిపోకు దేవుడు అన్యాయస్తుడు కానుంది. ఎక్కడ ఉంది? ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయడం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చినట్టు దేవుడు అన్యాయస్తుడు. సో మీరు చేసిన కార్యం అంటే మరి మనం ఏం కార్యం చేసినాం చెప్పండి? ఏం ఉపచారం చేసినాం చెప్పండి? మార్గం తీసుకొని రక్షణ పొంది మనం ఏమైనా ఉపచారం చేసినప్పుడు ఈ లాక్డౌన్ సమయం అంతటిలో, ఈ యొక్క కరోనా పీరియడ్ అంతటిలో ఒక కుటుంబానికైనా సహాయం చేయగలిగారా? మరి దేవుడు అంటున్నాడు కదా, ఒక అనాథను నా పేరును చేర్చుకున్నాడు అని అంటున్నాడు. వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు. ఆకలి కలిగడానికి ఆహారం ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు. దప్పికొనడానికి దాహం ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు. మీలో ఎవరికైనా మీరు చేస్తారు నాకు చేసినట్టు. మరి ఈ ఉపకారంలో ఎవరైనా చేసినారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకి సమస్తం ఇస్తున్నాడు. దేవుడు అన్నీ ఇస్తున్నాడు. ఎవరి గురించి వాక్యం రాబడి ఉన్నది? ఎవరైతే దేవుని పేరిట ఉపకారములు చేసి ఉన్నారో వారి గురించి మాత్రమే వాక్యం వర్ణన ఉన్నది. హల్లెలూయా. ఎవరి గురించి తెలియజేస్తున్నాడు? ఎవరు ఉపకారం చేసినారు? హల్లెలూయా. ఎవరు పరిశుద్ధులకు ఉపకారం అంటే దేవుని సేవకులకు ఎవరు ఉపకారం చేసినారు? దేవుని మందిరంలో ఉన్న ప్రజలకు ఎవరు? ఈ లోకంలో ఉన్న ఎవరికైనా సరే మీరు ఉపకారం చేస్తే అది ఎవరికి చేసినట్టు? మీరు చేసిన ఉపకారం మర్చుటకు నేను, మీరు చూపిన ప్రేమను మర్చుటకు నేను. దేవుడు ఏమంటున్నాడు? నేను అన్యాయస్తుని కాదు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, నేను మర్చుటకు నేను
నేను మిమ్మల్ని మరువను అంటున్నాడు, ఇక్కడ అన్యాయస్తుని కానంటున్నాడు. మరి అన్యాయస్తులు ఎవరు? ఈ దేవుని మర్చిపోయే ప్రజలు ఎవరు? డబ్బులు ఉండగానే దేవుని మర్చిపోతారు, అన్నీ ఉండగానే దేవుని మర్చిపోతారు, అన్ని అవసరాలు పొందగానే దేవుని మర్చిపోతారు, మన కళ్ళ ఉపకారాలు మన కలగానే దేవుని మర్చిపోతాం, దేవుని ప్రేమను మర్చిపోతాం. నరులు అన్యాయస్తులు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. మరుగుటకు నీవు అన్యాయస్తున్నావు, నేను అన్యాయస్తుడు అయిపోవచ్చు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు చేసిన ఉపకారములను, నువ్వు చూపిన ప్రేమను మరచుటకు నేను అన్యాయస్తుడను కాదు. చూడండి, మోషే ద్వారా ఒక గొప్ప బ్లెస్సింగ్ దేవుడు తెలియజేస్తున్నాడు ఆశీర్వాదం గురించి. మరి ఆశీర్వాదం గురించి మనం అందరికీ కావాలి బ్లెస్సింగ్. మరి ఆ బ్లెస్సింగ్కి మూల వాక్యం, ఒక వాక్యం ఉన్నది ఆశీర్వాదం సంబంధించింది. సంఖ్యాకాండం 6:22 నుంచి. సంఖ్యాకాండం 6:22 నుంచి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరింపవలన నేను వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. చూడండి, ఎవరైతే ఆయన నామాన్ని ఉచ్చరిస్తారో వారికి మాత్రం ఏం జరుగుతుందట? హల్లెలూయా. ఆశీర్వాదం ఎవరికి దొరుకుతుంది? మోషే అహరోనులకు దేవుడు తెలియజేసిన అహరోను కుమారులకు ఏమని చెప్పినాడు? మీరు జనులను దీవిస్తే వాళ్ళు దీవింపబడతారు, మీరు జనులను ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు, మీరు దేవుని యెహోవా దేవుడు నిన్ను ఆశీర్వదింపబడు కాకుండా మీరు ఆశీర్వదింపబడతారు, యెహోవా దేవుడు నిన్ను కాపాడు కాకుండా మీరు కాపాడబడతారు, యెహోవా దేవుని సన్నిధి నీ మీద ప్రకాశించును కాక, నీ మీద కనికరం దేవుని కనికరం ఉండదు కాబట్టి నువ్వు కనికరం పొందుకుంటావు. హల్లెలూయా. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు కాబట్టి నీకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఎవరి నుంచి వస్తున్నాయి బ్లెస్సింగ్స్ అన్ని? దేవుడు ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడు? మోషే అహరోను కుమారుడు ద్వారా మోషే ఏర్పరచుకున్నాడు. మోషే కుమారులను కూడా అభిషేకించి, ఈ మోషే అహరోను కుమారులను కూడా అభిషేకించి యాజకులుగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ యాజకులుగా ఏర్పరచుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జీవించటకు ఎవరిని వాడుకుంటున్నాడు? యాజకులైన అహరోను కుమారులను. హల్లెలూయా. అప్పుడు దైవజనుల నుంచి ఏం పొందుకోవాలి? బ్లెస్సింగ్ పొందుకోవాలి. దైవజనుడు అందించినాడా? ఏం లోపడేక్కడ ఉన్నదా? ఈది కాకుండా ఇంకో చర్చు, ఈ సర్వీస్ కాకుండా ఇంకో సర్వీస్. ఏమైపోతున్నారు మేమే జనం? ఆశీర్వాదం కావాలని గర్వింపు వద్దు. దేవుడి ఇక్కడ ఏముంది? అట్లు వారి ఇశ్రాయేలీయుల మీద నా నామము ఉచ్చరింపట వలన నేను వారిని ఏ నామం ఉచ్చరింపజేసినారు? వారు దేవుని నామం పేరిట ఉచ్చరించినారు కాబట్టి వారు అది ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ హృదయాన్ని మార్చుకొని నీవు ఆయన చేత ఆశీర్వాదం పొందుకోవాలి. హల్లెలూయా. యేసు నామములో ఆశీర్వదింపబడును గాక, యేసు నామములో కాపాడబడును గాక, యేసు నామములో కనికరింపబడును గాక, యేసు నామములో ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపబడును గాక. యేసు క్రీస్తు నామములో యెహోవా పేరుట సమాధానము నీకు కలుగును గాక. మరి సమాధానం కలగాలి, ఆశీర్వాదం కలగాలి. ఇవన్నీ కలగాలంటే మరి దేవుడికి కోపం కూడా వస్తుంది కదా. పనిచేసే వాళ్ళకి కోపం వస్తుందా రాదా? 6 దినాలు దేవుడు పనిచేసి నేను సృష్టించి దేవుడికి ఏం రావాలి? సంతోషం రాలేదు. నిన్ను బట్టి దేవుడికి కోపం ఎందుకు వస్తుంది?
ఏ సమయాల్లో దేవుని కోపం వస్తుంది? మరి ఐగుప్తులకి ఇశ్రాయేలీయుల ప్రజలకి, ఐగుప్తు ప్రాంతం నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించి, వారిని దీవించి, వారిని ఆశీర్వదించి, వారిని కనికరించి, వారిని కాపాడి, వారికి సమాధానం కలుగజేసిన దేవునికి ఎప్పుడు కోపం వచ్చిందో చూస్తున్నామా? దేవునికి ఏ సమయాల్లో కోపం వస్తుంది? యెహోవా దేవునికి కోపం వచ్చిన గాడ్ యాంగ్రీ బై దిస్ సిన్, వారు చేసిన తప్పిదము, వారు చేసిన పాపం బట్టి. ఎక్కడ ఉంది? ఒక్క పాపం మనం చూస్తున్నాం, దాన్ని బట్టి దేవుని కోపం వస్తుందన్న. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 17వ వచనం. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనెను, నేను వారిని విడిచి వారికి విరోధులవుదును, వారు క్షీణించిపోదును, విస్తారమైన కీడును ఆపదను వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకుండా పోయినందున ఇలా ఈ కీడులు మనకు ప్రాప్తించే నన్ను కొందరు. ఓకే, ఈ 18వ వచనంలో వారు అన్య దేవతలను తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినము నేను నిశ్చయంగా వారికి విరోధులను. దేవుడు ఎప్పుడు మనకి విరోధం అవుతాడంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. అన్య దేవతలు, ఈ లోక సంబంధమైన ఏ దేవతలైనా, ఏ విగ్రహాలైనా, దేనికైనా మీరు తిరిగినట్టు మేమేం తిరగట్లేదు కదా, మేమేం పూజలు అయినా, మేమేం ఆరాధించాం. మరి ఆరాధించేటప్పుడు వాళ్ళు పూజించేటప్పుడు ఆరాధించే వాళ్ళతో ఎందుకు ఏకీపిస్తున్నాం? అన్య పండుగలను నువ్వు ఎందుకు ఆచరిస్తున్నావు? వారితో నువ్వు ఎందుకు సహకరిస్తున్నావు? ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వారు చేసినప్పుడు వారి మధ్యలో ఎందుకుంటున్నావు అంటే, అటువంటి సమయాల్లో దేవుడికి ఏమొస్తుందంట? కోపం వస్తుందంట. ఎప్పుడు కోపం వస్తుంది దేవుడికి? దేవుడికి విరోధమైన దాన్ని నువ్వు చేసినప్పుడు. మరి ఆ విరోధమైనది ఏంటంట? ఇలాగ సంబంధమైన అన్య దేవతలను ఎప్పుడైతే నువ్వు ఆరాధించినప్పుడు, నువ్వు వారిని పూజించిన అట్లాంటి సమయాల్లో దేవుడికి కోపం వచ్చింది. చూడండి, మనం ఆశీర్వాదం పొందుకోవాలని చూసుకుంటాం, బ్లెస్సింగ్స్ పొందుకునే వాక్యాలు కావాలనుకుంటాం. మరి దేవుడికి కోపం వచ్చే విషయాలు కూడా ఉంటాయి. నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన తప్పిదము, నువ్వు చేసిన దోషములను బట్టి దేవుడికి ఏమొస్తుంది? నీ క్రియల వలన దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అట్టి పరిస్థితుల్లో ఏమవుతారు? నేను వారిని విడిచి వారికి విరోధం అవుతాను. దేవుడు వారిని విడిచిపెట్టి దేవుడు వారికి ఏమవుతాడంట? ఆశీర్వదించిన దేవుడు వారికి విరోధం అవుతాడంట. వారు క్షీణించిపోతారంట. విస్తారమైన కీళ్ళు ఆపదలు వారికి ప్రాప్తిస్తాయి. ఏమొస్తాయంట? బ్లెస్సింగ్స్ బదులు వాళ్ళు ఏమనుకుంటారు? విస్తారమైన ఒక్క కీడు కాదు, అనేకమైన కీడు మీద కీడు వచ్చి వారు ఆ దినం వారు దేవుడు మా మధ్యన ఉండకుండా, దేవుడు మా మధ్యలో లేని కీడు మాకు ప్రాప్తిస్తుంది. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన దోషం, అనేకమైన దోషం, అనేకమైన పాపములు పడ్డ దేశానికి, రాజ్యానికి ఏం జరుగుతుంది? కీడు వెనకాల కీడు ఏం జరుగుతుంది? దోషము, నరుల పాపము, నరుల దోషము బట్టి నేటి తరంలో ఏమి వస్తుంది? దేవుడికి కోపం వస్తుంది. అందరూ బట్టి కీడును అనుభవిస్తున్నారు. అందరూ బట్టి అనుభవిస్తున్నారు కీడు. 32 అధ్యాయం 20వ వచనంలో కూడా చూడండి. 32:20 ఆయన కనపడను, నేను వారికి విడుపుడనై వారి కడపటి స్థితి ఏమవునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసం లేని. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎటువంటి వారట? అన్యుల గురించి చెప్పట్లేదు, క్రైస్తవుల గురించి చెప్తున్నాను. దేవుని విశ్వాసం కలిగిన క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాను ఈ వాక్యం. ఏమని రాయబడింది? వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసం లేని పిల్లలు. దేవుడు అనుభవించి దేవుడు ఇచ్చిన దీవెనలు పొందుకుంటారు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటారు. మళ్ళా ఉన్నంతసేపు మందిరంలో దేవదేవ అంటారు. ఇంటికి వెళ్ళగానే టీవీ మ్యూజిక్ కానీ ఎవరి పని వాళ్ళే. దేన్ని ఆరాధిస్తున్నారు? దేనికి సమయాన్ని కేటాయిస్తున్నారు? తమలో దేవునికి విరోధమైన పనులు ఎందుకు చేస్తున్నారు? వీటి చేయడం వల్ల ఏం పొందుకుంటున్నారు? మూర్ఖులు అంటున్నాడు దేవుడు. ఇక్కడ బ్యాగ్గా అంటాడు, మూర్ఖ చిత్తములు, అవిశ్వాసులైన ప్రజలు, పలువారు దేవుడికి కోపం తెప్పించిన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అనే మాటలు.
మూర్ఖ చిత్తుల అవిశ్వాసమైన ప్రజలుగా ఉంటున్నారా? మార్చుకోండి మీ జీవితాన్ని. దేవుడు కరుణామైన దేవుడు, మనకి బ్లెస్సింగ్ ఇవ్వాలని దేవుడు ఉన్నాడు. మనమే పొందుకుంటున్నాము కీడు నుంచి విడిపింపబడాలని ఏం చేయాలి? మనం దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి? సో ప్రార్థనలు అందరూ చేస్తాం. సో మన కీడు వచ్చింది, మనకు ఆపద వచ్చింది, దాని నుంచి విడిపింపబడాలంటే దేవుడి దగ్గర ఎలా ప్రార్థన చేయాలి చూసుకుందామా? దేవుడితో ఎలా ప్రార్థన చేయాలన్న విషయం దేవుడు దావీదు కీర్తనకారుడు బహు అద్భుతంగా తన యొక్క ప్రార్థనలు కానీ తన యొక్క వినపములు కానీ దేవుడిని తెలియజేయగలుగుతాడు. హల్లెలూయా. అట్టి రీతిగా కీర్తన గ్రంథం నుంచి కొన్ని మాటలు వస్తున్నాం. ఎక్కడ? కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయం నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. ప్లీజింగ్ ఆఫ్ గాడ్, ప్లీజింగ్ టు గాడ్. దేవుని దగ్గర ప్రాధేయపడటం వల్ల, దేవుని రిక్వెస్ట్ చేయడం వల్ల, ఏ మాట వచ్చేది దేవుని మనం బతిలాడుకోవాలనేది రాయబడింది. నీ ముఖమును నాకు దాచకము దేవా, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, యు ఆర్ మై హెల్పర్. నీవు నా సహాయుడవు దేవా, రక్షణకర్తవు దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము దేవా. నీవు నా సహాయం దేవుడు, నీవు సహాయం చేయగా మేము సహాయం పొందుకుంటాం. నీవు మమ్మల్ని విడవకు దేవా, నీ ముఖాన్ని చాటు చేయవు, నీ ముఖము నాకు దాచకము దేవా, నీ ముఖకాంతి నాకు దయచేయమని దేవుడు ఏం చేసుకోవాలి? అటులాగా 30వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 30th chapter 77వ వచనం. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను చూడండి దేవా, నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు మేము మాకు విరోధంగా ఉన్నప్పుడు మేము కలసి చెందుతాం దేవా, కీడు చేత మేము అనుభవిస్తాం దేవా. నీవు నీ ముఖాన్ని దాచుకు, నీవే నా పర్వతమును దయగలి, ఏం కలిగి దేవా దయగలి. రిక్వెస్ట్ చూడండి, ప్రాధేయపడడం. దేవుని ఎలా ప్రాధేయపడాలి? దయగలిగి నా పర్వతమును స్థిరపరచుంటివి దేవా, నీవు నన్ను స్థిరపరచుము, నా కుటుంబాన్ని స్థిరపరచుము, నా కుమారులను స్థిరపరచుము, మా ఇంటి వాళ్ళందరినీ స్థిరపరచుము. మారుమనసు జీవితం దయచేదేవా, నీ రక్షణ మా కుటుంబానికి దయచి, మా బంధువులకు దయచేదేవా, నీ ఆశీర్వాదం మాకు దయచేదేవా. నీవు మా మొరను ఆలకించువా దేవాన్ని బతిలాడుకోవాలి. 69వ కీర్తన 17వ వచనంలో కూడా ఉంటాడు. నీ సేవకునికి విముఖుడవై ఉండకు, నేను ఇబ్బందులు ఉన్నాను, త్వరగా నాకు. ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ ఫేస్డ్ ఎ ప్రాబ్లమ్, ప్లీజ్ రెస్పాండ్. హల్లెలూయా. చూడండి, నేను ఇబ్బందులలో ఉన్నాను, త్వరగా నాకు. ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్, ప్లీజ్ రెస్పాండ్. దేవా నువ్వు నాకు ఉత్తరమేవు. నేను ఇబ్బందుల్లో ఉన్నాను దేవా, నేను కష్టతరమైన సమయాల్లో ఉన్నాను, ఆర్థికంగా కష్టంలో ఉన్నాను దేవా. మా ఇబ్బంది నుంచి మాకు తొలగించము దేవా. నువ్వు మాకు జవాబు ఇచ్చేయి. నువ్వు ఏం చేసుకోవాలి? దేవుని ప్రాధేయతని పొందుకోవాలి. హల్లెలూయా. 102వ కీర్తన 2వ వచనం కూడా చూస్తున్నాం. 102వ కీర్తన 2వ వచనం. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియకుము. నేను మొదలైనాడు త్వరపడినప్పుడు, అంటే నేను ప్రార్థన చేసినప్పుడు నాకు త్వరగా జవాబు దయచేయి. హల్లెలూయా. త్వరపడి నాకు ఉత్తరము. నాకు దూరంగా ఉండదు దేవా. నీ చెవి యొక్కి నా మాట, చెవి యొక్కి నా మాట, నా మొరను ఆలకించు. త్వరగా నాకు జవాబు దయచేదేవా. మనం చేసే ప్రార్థనలో, మన హృదయం ద్వారా చేసే ప్రార్థన కపటం వలె ఉండదు, కపట కూరల వలె ఉండదు. మనం హృదయంతో దేవుని ప్రార్థన చేసినట్లయితే మనం పొందుకోవాల్సిన దేవుని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి విషయంలో, యేసుక్రీస్తు వారితో మనం ఎలా బతిలాడుకోవాలి. సో మన ప్రార్థనలో మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటినన్నిటి నుంచి మనం దేవునితో ఎలా జవాబు పొందుకోవాలని ఒక్క మాట చూస్తున్నాం.
అపోస్తలుడైన పౌలు బహుమూల్యమైన వాక్యము రాయడం జరిగింది. ఆ వాక్యం మనం చూస్తున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూడండి. అపోస్తలుడైన పౌలు ఒక మాటలో మనం దేవుని యొక్క స్వరం కానీ దేవుని యొక్క మనం పొందుకోవాల్సింది ఏంటి అన్నది 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆయన తెలిసి దేవునితో ఎలా విధేయులమై ఉండాలి, దేవునితో విధేయత ఎలా పొందుకోవాలన్న విషయాలు అపోస్తలుడైన పౌలు రచించిన మాటలు ఉన్నాయి. ఇక్కడ 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకములను పడద్రోసి దేవుని జ్ఞానం గురించి నీకు అడ్డుపడుతున్న ప్రతి ఆటంకం ఏం చేయాలంట? పడద్రోయాలి. పడద్రోయాలంటే ఏం చెప్పండి? దేవునికి నీకు మధ్యలో ఆటంకం ఏమొస్తుంది? దేవునికి నీకు ఆటంకం మధ్యలో ఏముంది? నీ పాపం నీకు ఆటంకంగా ఉందా? నీ ఫోన్ నీకు ఆటంకంగా ఉందా? నీ టీవీ నీకు ఆటంకంగా ఉందా? నీ వాట్సాప్ నీకు ఆటంకంగా ఉందా? నీ ఫోన్ నీకు ఆటంకంగా, నీ పిల్లలు నీకు ఆటంకంగా ఉందా? నీ బంధువులు నీకు ఆటంకంగా, నువ్వు ఉన్న గృహమే నీకు ఆటంకంగా ఉందా? వీటిని అన్నిటిని ఏం చేయాలంట? ఎలా పడుకోయాలి? ఎవరిని ఏమనదు. టైం తీసుకోవాలి. ఉదయం టైం షెడ్యూల్ చేసుకోవాలి. ఈ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఇంట్లో వాళ్ళతో చెప్పారు. ఎవరు వచ్చినా ఈ సమయంలో డిస్టర్బ్, వాటిని అన్నిటికీ ఏం చేయాలి? పడద్రోయాలి. ఒక మాట, దేవుని కూర్చిన జ్ఞానం అడిగించు ప్రతి ఆటంకం. మనం దేవుడి నుంచి పొందుకోవాల్సిన జ్ఞానాన్ని, మనం దేవుడి నుంచి పొందుకోవాల్సిన బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే మనం అన్నిటి ఈ లోక సంబంధమైన వాటి అన్నిటిని ఏం చేయాలి? పడద్రోయాలి. అంటే నీ ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. హల్లెలూయా. నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు వేరే తలంపులు రాకూడదు, వేరే ఆలోచనలు రాకూడదు. అంటే వేరే ఆలోచనలు వేరే ఎందుకు రాకూడదు అంటే ఏ సమయంలో ఏం చేయాలో అదే చేయాలి. ప్రార్థన సమయం కేటాయించుకున్నామంటే ఆ సమయంలో వేరే పనులు పెట్టుకోకూడదు. దేవుడితో సాహసం చేస్తున్నామంటే వేరే ఆలోచనలు ఉండకూడదు. మందిరంలోకి వచ్చి వాక్యం వింటున్నదేమో నీ ఆలోచనలన్నీ నీ ఇంట్లో ఉన్న కూర డెక్షిన్ మీద ఉండకూడదు, నీ ఇంట్లో ఉన్న ఫుడ్ మీద ఉండకూడదు. ఇంకా చర్చ అయిపోయింది, ఇంకెక్కడ నెలల అంత చర్చ అయిన తర్వాత చూసుకోవాలి. ఇక్కడికి వచ్చిన నీవు ఈ వాక్యం వింటున్న నీవు నీవు దేవుని జ్ఞానం పొందుకోవాలంటే ప్రతి ఒక్కటి పడగొట్టేయాలి. నీవు దేవుని జ్ఞానం పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రతి దాన్ని నువ్వు ఏం చేయాలి? దేవుడికి నీకు అడ్డుగా వస్తున్న ప్రతిదాన్ని ఏం చేయాలి? పడద్రోయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు దేవుడికి మధ్యలో ఆటంకంగా వచ్చే ప్రతిదీ, ఫోన్ అయినా టీవీ అయినా పిల్లలైనా సరే, ఈ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పి ఒక రూమ్లోకి కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అట్లా మనం ఏం పొందుకోగలుగుతాము? దేవుడితో సహవాసం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట కూడా ఏముంది? ప్రతి ఆలోచన క్రీస్తుకు. మన ఆలోచన దేంట్లో పడాలి చెప్పండి? మన ఆలోచన ఏం రావద్దు, వేరే ఆలోచనలు రాకుండా క్రీస్తుకు లోబడే ఆలోచనలు మనకి రావాలి. హల్లెలూయా. మనం అలా ఏర్పరచబడి ఉండాలి. అన్నిటికీ పడదోస్తాం. మన ఆలోచనలు వస్తాయి కదా, మనం దేనికి అనుగుణంగా ఉండాలన్న ఆలోచనలు క్రీస్తుకి సమీపంగా ఉండాలి నీ ఆలోచన. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఆలోచనలు క్రీస్తుకి సమీపంగా ఉంటాయో, నీ యొక్క శరీర క్రియలు, నీకు కావలసిన సమస్తము, ఒక వాక్యం ఉన్నది. ఏమని ఉన్నది? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుని, ఆ తర్వాత సమస్తము చెప్పాలి గట్టిగా. దేవుని తెలియదు ఆయన ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు. మొదట దేని వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుని, ఆ తర్వాత ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ అన్ని దేవుడు ఇస్తాడు. తగిన సమయంలో దేవుడు ఇచ్చిస్తాడు. హల్లెలూయా. మనం ఎవరితో పోల్చుకోకూడదు, ఇతరులతో పోల్చుకోకూడదు.
మన కుటుంబస్తులతో పోల్చుకోకూడదు, మన బంధువులతో, రక్త సంబంధం ఎవరితో పోల్చుకోవద్దు, స్నేహితులతో పోల్చుకోకూడదు. మనకి దేవునితో ఉన్న సహవాసాన్ని పెంచుకున్నట్లయితే సమస్తము సమకూర్చువాడు దేవుడు. నీవు చూపిన కృపకు, నువ్వు చూపిన ఉపకారములకు, నువ్వు చూపిన ప్రేమను మరచటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. తల్లి తన సొంత కుమారుని మర్చిలేమో కానీ నేను అడుగును అంటున్నాడు. హల్లెలూయా. మోషే అహరోను ద్వారా దీవింపబడిన ఇశ్రాయేలు ప్రజల మీద అట్టి కనికరము, అట్టి సమాధానము, అట్టి ప్రత్యక్షత, అట్టి ఆశీర్వాదము మీకు మీ కుటుంబములకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుడి కొన్ని మాటలు అందించిందాక చాలా ప్రార్థన చేసుకొని మనం ఆరాధనకు వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, రాజానికి వందనం స్తోత్రం తండ్రి. సృష్టికర్తమైన దేవానికి వందనం స్తోత్రం తండ్రి. వెలుగులో ఉన్న దేవానికి వందనం స్తోత్రం తండ్రి. వెలుగుని సృష్టించిన దేవానికి వందనం స్తోత్రం తండ్రి. భూమి ఆకాశంలో సృష్టించిన తండ్రి, భూమిని ఆకాశంలో వేరుపరిచినావు, వెలుగుని దయచేసినావు. సముద్రములను వాటిని భూమి నుంచి వేరు చేసినావు తండ్రి. ప్రతి దానికి అడ్డుకట్టలు కట్టినావు తండ్రి. అయ్యా, సమస్తము చేతికి 6 దినాలు మీరు పనిచేసినావు తండ్రి. 7వ దినాలను విశ్రమించినావు తండ్రి. విశ్రాంతి దినం తండ్రి. అవును తండ్రి, యేసుక్రీస్తు వారు అన్నారు తండ్రి, 6 దినములు కష్టపడి 7వ దినాలు విశ్రాంతి. నేను కూడా 6 దినములు పనిచేసి 7వ దినాలు విశ్రాంతి పొందుతున్నాను అన్నాడు తండ్రి. పర్వతం ఎక్కిపోయి యోహాను, యాకోబుల ద్వారా, పేతురు ద్వారా ఎత్తైన పర్వతం రూపాంతరం పొందుతున్నావు తండ్రి. ఎస్ఐయా, అట్టి రూపాంతరం బాగా దయచేయండి తండ్రి. వాక్యం విన్న ప్రజలకు రూపాంతరం దయచేయండి తండ్రి. ఈరోజు సన్నిధిలోకి వచ్చి, మందిరంలోకి వచ్చి వాక్యం విన్న బిడ్డలకు అందరికీ, లైవ్ చూసిన వారందరికీ నీవు రూపాంతరం దయచేయండి తండ్రి. అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలవాడవు తండ్రి. అపరంజి దూతల చేత అయ్యా కెరీరుల మీద ఆసీనుడవి చక్రములు అగ్ని వలె మండుతున్నాయి తండ్రి. అయ్యా, తెల్లని వస్త్రం ధరించుకుని, అయ్యా తెల్లని వెంట్రుకలతో ఉన్న దేవుడు తండ్రి. నీ ముఖము సూర్యుని వలె తేజస్సుతో వెలిగింపబడుతున్న దేవా, ఈరోజు ఈ సమయాన్ని అయ్యా నీ ఆశీర్వాదం దయచేయండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి, అహరోను కుమారునికి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం దయచేయము తండ్రి. నీ దీవెన కుమ్మరించుము దేవా, సమాధానపరచుము దేవా. అయ్యా, ఇక్కడ ఉన్న వారందరి మరణానికి ఇచ్చుము దేవా, కనికరించుము దేవా. నీకు విరోధంగా ఏ పని చేయకుండా, నీకు విరోధంగా ఎటువంటి అన్య కార్యములు, అన్య దేవతలు లొంగకుండా నీ యొక్క తట్టు నీ వైపు తిరిపేటట్టు అయ్యా తమ ఆలోచనలు, నీలో ఒక జ్ఞానాన్ని పొందుతున్నట్టు వారికి అడ్డుగా వస్తున్న ఆటంకం పడదోయగలిగిన శక్తిని దయచేయము తండ్రి. అట్టి ఓర్పుని దయచేయము దేవా. నీతో తమ ఆలోచనలో క్రీస్తుతో కూడిన ఆలోచనలు దయచేయము తండ్రి. అట్టి ఆలోచనలు, అట్టి దీవెన, ఆశీర్వాదం అందరికీ దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి వచ్చినట్లయితే ఆరాధించుకుందాం.